ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అయితే ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMD 29 సినిమా మహేష్ బాబు హీరోగా అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా. ఇది ఎప్పుడెప్పుడు అని సెట్స్ పైకి వెళ్తుందని ఆసక్తిగా తెలుగు తెలిసిన వాళ్ళు మరియు ప్రపంచ వ్యాప్తంగా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయని కూడా, ఎందుకంటే ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే మనకు. అయితే తాజాగా ఆమె హైదరాబాద్ కి చేరుకున్నారు నిన్న రాత్రి. ఎందుకంటే దీంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్ కు వచ్చారంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆమె విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్స్ పై త్వరలోనే అధికారిక అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది గత జనవరిలోనే, ఎందుకంటే గత నెలలోనే ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇటీవలే చిత్ర బృందం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాకైతే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. కథా నేపథ్యం మినహా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని కూడా బయట పెట్టలేదని తెలుస్తుంది. అయితే అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా ఇది వరల్డ్ టాప్ మూవీ అవుతుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా నిర్వాహకులు ప్లస్ సినిమా ఇండస్ట్రీ అయితే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ వేచి చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దుర్గా ఆర్ట్స్ పై KL నారాయణ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని కూడా, ఎందుకంటే వెండి తెరపై సరికొత్త లుక్ లో మహేష్ బాబు అయితే కనిపించనున్నారు. గతంలో ఆయన కనిపించినప్పుడు కూడా హెయిర్ స్టైల్ మారింది, హెయిర్ పెంచేశాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది హాలీవుడ్ లో ఒక జేమ్స్ బాండ్, టాలీవుడ్ కు మహేష్ బాబు అని చెప్పేసి కూడా తమన్ ఖచ్చితంగా గతంలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎందుకంటే రచయిత విజేంద్ర ప్రసాద్, టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి ప్రముఖులు కూడా చేసిన కామెంట్స్ అయితే సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు చేశాయని కూడా తెలుస్తుంది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ భారీ ప్రాజెక్ట్ కూడా ఆసక్తికర కామెంట్స్ అయితే చేయడం జరిగింది. హాలీవుడ్ కు జేమ్స్ బాండ్ ఎలానో టాలీవుడ్ కు మహేష్ బాబు లాగా అని చెప్పేసి ఈ సినిమా అలవోకగా 1000 కోట్లు సాధిస్తుందని చెప్పేసి, ఎందుకంటే దీని బడ్జెట్ కూడా 1000 కోట్లు మినిమం బడ్జెట్ గా అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒరిస్సాలోను ఖచ్చితంగా వేరే బొర్రా గుహల్లో, ఇంకా ఈ అల్యూమినియం ఫ్యాక్టరీలో అండ్ రామోజీ ఫిలిం సిటీలో కూడా ఈ సినిమా అయితే చిత్రీకరణ జరుపుకోనుందని చెప్పేసి సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. అయితే ఎందుకంటే దీని బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా ఎవరు ఊహించలేరని కూడా అన్నారు. ఓపెనింగ్ డే ఖచ్చితంగా 300 నుంచి 400 కోట్లు డే 1 కొడుతుందని చెప్పి కూడా ఖచ్చితంగా ఈ భూమి మీద ఎక్కడ థియేటర్ ఉన్నా కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ కొన్ని కంట్రీస్ వదిలేస్తే, చైనా లాంటి కంట్రీస్ వదిలేస్తే ఖచ్చితంగా ఈ భూమి మీద ఎక్కడ థియేటర్ ఉన్నా అది ఇక్కడ రిలీజ్ అవుతుందని చెప్పి కూడా భారీ అంచనాల మధ్య అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని అయితే రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని చెప్పేసి కూడా రచయిత విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి తండ్రి అయినటువంటి అతను గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రియాంక చోప్రా అయితే హైదరాబాద్ కు చేరుకున్నారంటే తెలుస్తుంది. అయితే మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అయితే త్వరలో సెట్స్ లో, ఎందుకంటే షూటింగ్ అయితే ప్రారంభించడం ఉంది. గతంలో 2 రోజులు, ఎందుకంటే ద్వితీయ విఘ్నం కాకుండా ఓపెనింగ్ అయిన తెల్లారి కూడా ఆ షూటింగ్ అయితే జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మహేష్ బాబు ఈ ఓపెనింగ్ సంబంధించి స్టిల్ కూడా వీళ్ళు సినిమా నిర్వాహకులు కావచ్చు, ప్రొడక్షన్ టీం కావచ్చు, రాజమౌళి టీం కావచ్చు, ఎవరు కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. ఎందుకంటే గతంలో ఖచ్చితంగా మహేష్ బాబు సినిమా ఓపెనింగ్ అని అంటే ఖచ్చితంగా మహేష్ బాబు సెంటిమెంట్ ప్రకారం రాలేకపోయేవాడు. నమ్రతా శిరోద్కర్ ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు పాల్గొన్నాడని చెప్పేసి, ఎందుకంటే ఒక్క ఫోటో కూడా కనీసం బయటకు రాకపోవడం అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే నిరాశతో అయితే ఉన్నారు. అయితే ఈ రోజు ఎందుకంటే రాజమౌళి, మహేష్ బాబు గతంలో ఈ ప్రచారం అయితే సోషల్ మీడియాలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ సోషల్ మీడియాలో జరిగిన ప్రకారం ఎందుకంటే మన ప్రియాంక చోప్రా ఖచ్చితంగా ఈ సినిమాలో ఉండనుంది అని చెప్పేసి, అదే నిజమయ్యేలా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా వచ్చి, ఎందుకంటే కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ లో పాల్గొనడానికా, లేదంటే ఖచ్చితంగా స్టోరీ నేరేషన్ కోసమా, లేదంటే టీమ్ ని మీట్ అవ్వడానికి అని చెప్పేసి ఈ రోజు అయితే ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న నైట్ విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్ పై త్వరలోనే అధికార అప్డేట్ వచ్చే అవకాశం ఉందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే సంక్రాంతి ముందే ఒక ప్రెస్ మీట్ పట్టేసి రాజమౌళి మొత్తం దాని దిశానిర్దేశం మొత్తం చెప్తామనుకున్నా కానీ వీలు పడలేదని చెప్పేసి ఖచ్చితంగా ఈ మంత్ కానీ, ఎందుకంటే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వనున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా, ఎందుకంటే ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా సినిమా టీం నుంచి ఎప్పుడు బయట పెట్టలేదు. ఎందుకంటే ఈ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ మూవీ ఎందుకంటే 2 భాగాలుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక భాగం 2026 ఎండింగ్ లో కావచ్చు, 27 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా సినిమా టీం అయితే గట్టి నిర్ణయంతో ఉన్నారు. 2 భాగాలు
పగలుగా తీస్తున్నారని చెప్పేసి కూడా మనకు సోషల్ మీడియాలో తెలుస్తుంది, ఇండస్ట్రీ పరంగా కూడా తెలుస్తుంది. అయితే వెండి తెరపై ఈ సరికొత్త లుక్ లో మహేష్ బాబుకు ఖచ్చితంగా కనిపించనున్నారైతే తెలుస్తుంది. చిత్రంలో ఇప్పటి వరకు ఎవరు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి అయితే ఆవిష్కరించబోతున్నారని చెప్పేసి కూడా రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమాకి ఇండియన్ స్క్రీన్ మీద కాకుండా వరల్డ్ స్క్రీన్ మీద, ఎందుకంటే గతంలో RRR కి ఆస్కార్ అవార్డు ఒక సాంగ్ కి రావడం కూడా ఎందుకంటే తెలుగు సినిమాకి చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఈ సినిమా మీద మహేష్ బాబు అభిమానులు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఎందుకంటే సౌత్ ఇండియా అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్లస్ బాలీవుడ్ అన్ని వుడ్లు కలిపితే ఎందుకంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే ఈ సినిమాకి వర్క్ చేసే విదేశీ నటీనటులు కూడా ఈ సినిమాలో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్ కి ఒక ఆర్టిస్ట్ ని తీసుకొని, ఎందుకంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి అందరూ ఓన్ చేసుకునే విధంగా ఈ సినిమాని అయితే నిర్మించ తలపెట్టాడు రాజమౌళి. ఖచ్చితంగా ఈ సినిమా ఎవరు అయితే దీని బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా ఎవరు ఊహించలేరని స్థితిలో ఉంది. ఎందుకంటే ఈ సినిమా మీద చిన్న న్యూస్ వచ్చినా గానీ, ఎందుకంటే మహేష్ బాబు హ్యాష్ ట్యాగ్ అయితే ఖచ్చితంగా SSMB 29 భారీ అంచనాలతో ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది మనకి ఈ రోజు అయితే. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక భారీ అంచనాలతో ఉండబోతుందని కూడా ఖచ్చితంగా తెలుస్తుంది మనకు.